నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ నెల మే 27వ తేదీ మంగళవారం రోజున అమావాస్య అనేది వస్తోంది. ఇప్పుడు వచ్చే ఈ అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య. దీనిని వైశాఖ అమావాస్య అని అంటారు. ఆ రోజున మర్చిపోకుండా కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ చిన్న పరిహారం చేసి తీరాలి. అయితే ఇలా ఎందుకు అని అంటే, ఈ అమావాస్య అతీంద్రియ శక్తులతో వస్తోంది. అంటే ఇది కీడుతో వస్తున్న అమావాస్య. అయితే ఈ కీడు అనేది ఆ అమావాస్య రోజున ఈ కీడు అనేది మగపిల్లల మీదుగా వెళ్తుంది అని చెప్పేసి పండితులు మనకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారం అయితే చేయాలి. అయితే కొంతమంది నమ్మొచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది అయితే చేసి చూడండి. అయితే అమావాస్యల రోజున కొన్ని రకాల ప్రతికూల శక్తులు అనేవి గాలిలో తిరుగుతుంటూ ఉంటాయి. అవి తగిలితే కొన్ని రకాల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి అటువంటి శక్తులు మగపిల్లలకు తగలకుండా ఉండేందుకు ప్రతి తల్లి కూడా తన యొక్క కుమారుడికి అయితే ఈ పని చేయండి. ఇదైతే ఏమాత్రం కూడా ఖర్చు లేని పని, చాలా సింపుల్గా చేసుకోగలిగిన పని. కాబట్టి మీరు అయితే ఈజీగా ఈ పని అయితే చేసుకోవచ్చు. ఇలా చేయడం వలన మీ పిల్లలకి ఏ ప్రమాదం అనేది జరగకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకు అని అంటే, పిల్లల కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎంత సంపాదించినా అది పిల్లల కోసమే కూడబెడుతూ ఉంటారు. మీకు ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం అయితే చేసి చూడండి. మీరు ఆలస్యం అయితే చేయకుండా చూడండి. ఈ వీడియోని ఒక లైక్ చేసి చివరి దాకా చూడండి. మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఇక పిల్లల కోసమే ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి బ్రతుకుతూ ఉంటారు. ఆ పిల్లల్ని మనం మంచి జీవితాన్ని కల్పించాలి అని ఎంతో కృషి చేస్తూ ఉంటారు. కొడుకుల కోసం కష్టపడుతున్న వారు ఉంటారు. ఎంతో మంది కొడుకులు కావాలి అని ఎదురు చూసి కానీ ఆ కొడుకు కోసం ప్రత్యేకంగా, అంటే వంశోద్ధారకుడు, ఇంటి పేరుని నిలబెట్టేవాడు అని ప్రతి తల్లిదండ్రులు కూడా తమ కొడుకులకి ప్రత్యేక స్థానం అయితే ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఆడపిల్లలని తక్కువ చేసి మాత్రం మాట్లాడటం లేదండి. అయితే మనకి ఇక్కడ ఏంటంటే, మగబిడ్డ అయినా ఆడబిడ్డ అయినా ఇద్దరూ కూడా సమానమేనండి. కాకపోతే ఇక్కడ ఏమిటి అంటే, కొడుకులు మన ఇంటి పేరుని నిలబెట్టే వంశోద్ధారకులు అని చెప్పేసి, మనకి రేపటి రోజున మన మంచి చెడుకి తోడుగా ఉంటారు అని చెప్పేసి, ఇక్కడ కొడుకులు అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ అమావాస్య అనేది కొడుకుల మీద అయితే ప్రభావం అనేది అధికంగా చూపిస్తుంది. కాబట్టి మీరు ఈ పరిహారం గనుక అమావాస్య రోజున చేసినట్లయితే వారికి ఉన్న ఇబ్బందులు పోతాయి. అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. అద్భుతమైన ఫలితం అనేది పొందుతారు. ఈ అమావాస్య ఎంతో శక్తివంతం అయినది. కాబట్టి మీరు అయితే తప్పకుండా ఈ పరిహారం అయితే చెయ్యండి. మీరు ఇలా ఈ పరిహారం చేయడం ద్వారా చెడుని తీసేసి మంచిని కల్పిస్తుంది. అలాగే అనేక రకాలైనటువంటి ఇబ్బందులను తొలగించుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ పరిహారం అనేది ఎంత వయసు పిల్లలకి చేయాలి అనే సంకేతం అయితే కొందరికి రావచ్చు. అయితే ఈ పరిహారం అనేది మగపిల్లలకి, అంటే 6 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు ఉండే పిల్లలకైతే చేయొచ్చు. ప్రతి తల్లిదండ్రి కూడా ఈ పరిహారం అయితే చేయొచ్చు. అలాగే మగపిల్లలు కొందరికి ఎలా అంటే, ఒకళ్ళు ఉన్నా, ఇద్దరు ఉన్నా, ముగ్గురు ఉన్నా, నలుగురు ఉన్నా ఈ పరిహారం అయితే సింపుల్గా చేసుకోవచ్చండి. అంటే ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక్కోలా, అంటే అందరికీ ఒకేలా చేసేయొచ్చు. ఎందుకు అని అంటే, అందరూ ఆ కన్న తల్లి బిడ్డలే కాబట్టి అందరినీ ఆ తల్లి కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. కాబట్టి దీనికి అయితే ప్రత్యేకంగా నియమం అనేది అయితే లేదు. కాకపోతే మనకి దోషం ఉన్నా లేకపోయినా నియమం అనేది ఏమీ లేదండి. ఇక్కడ ఏంటంటే, మనం ఇల్లు తుడుచుకొని, అంటే ఆ నీటిలో రాళ్ల ఉప్పు కానీ లేదా సాదా ఉప్పు కానీ వేసి ఇల్లు తుడిచేయండి. అలాగే ఆ నీటిలో కొద్దిగా పసుపు కూడా వేస్తే చాలా మంచిది. ఇక ఆ రోజు ఇంట్లో మాంసాహారం అనేది వండకూడదు.
తినకుండా ఉండటం అనేది చాలా మంచిది. దిష్టి తీసిన పిల్లలు కూడా మాంసాహారం అనేది తినకూడదు. ఇక ఆ అమావాస్య రోజున చినిగిపోయిన బట్టలు కానీ, నల్ల బట్టలు కానీ వేసుకోకూడదు. ఇక్కడ చినిగిపోయిన బట్టలు ఏంటి అంటే, ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది కదా! కొన్ని చినిగిపోయిన బట్టలు వేసుకోవడం అనేది. అలా పిల్లలు అయితే చినిగిపోయిన బట్టలు అంటే అటువంటి ఫ్యాషనైజ్డ్ బట్టలు అనేవి వేసుకోకుండా ఉండేలా మీరే చూసుకోవాలి. ఇక అలాగే ఇంట్లో పాడైపోయిన వస్తువులని మాత్రం అసలు అమావాస్య రోజున పడేయకూడదు. అదేవిధంగా ఇంటికి కూడా కొత్త వస్తువులని కొనుక్కోకూడదు. ముఖ్యంగా ఐరన్, స్టీల్, ఇత్తడి, రాగి ఇటువంటి వస్తువులని ఇంట్లోకి కొని తెచ్చుకోకూడదు. అదేవిధంగా అమ్ముకోకూడదు. ఇక ఈ అమావాస్య రోజున ప్రయాణాలు కూడా మానుకోవడం మంచిది. అలాగే దారిన రకరకాలైనటువంటి ఏదైనా వస్తువులు కానీ, వస్త్రాలు కానీ, చెప్పులు కానీ, చీపురు కానీ, నిమ్మకాయలు కానీ, కొబ్బరికాయలు కానీ, లేదా తల వెంట్రుకలు కానీ ఇలాంటివి కనిపిస్తే మీరు అయితే వాటిని దాటకూడదు. అలాగే వాటిని తొక్కకూడదు. ఇటువంటివి అయితే అస్సలు చేయకూడదు. ఎందుకు అని అంటే అవి దిష్టి తీసేసినవి ఉంటాయి. కాబట్టి ఆ రోజున మీరు నడిచేటప్పుడు కొద్దిగా కింద చూసి నడవడం మంచిది. ఎందుకు అంటే ఆ దోషాలు అనేవి అంటే వాటికేమైనా దోషాలు ఉంటే ఒకవేళ ఆ వస్తువులు దిష్టి తీసిన వస్తువులు అయితే గనుక వాటికి ఉండే దోషాలు అనేవి మీకు తగిలితే చాలా కష్టం. కాబట్టి మీరు అయితే జాగ్రత్తగా నడవండి. మీ పిల్లలకి కూడా ఈ విషయాన్ని తెలియచేయండి. దాని వలన సమస్యలు మిమ్మల్ని పట్టి పీడించే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ పరిహారం విషయానికి వచ్చేటప్పటికి మగపిల్లలకి ఏంటంటే చిన్న పిల్లలు ఉంటారు. అలాగే పెద్దవారు ఉంటారు. కాబట్టి చిన్న పిల్లల మీద దృష్టి ప్రభావం అనేది ఎక్కువగా అయితే ఉంటుంది. అంటే ఎక్కువగా పిల్లల మీద ఏంటంటే జనం ఏడుస్తూ ఉంటారు. మగపిల్లలు ఏదన్నా బాగున్నా కొందరు అయితే అది చూసి ఏడుస్తారు. కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. ఎప్పుడు మీ పిల్లోడు అట్లా ఉన్నాడు, ఇట్లా ఉన్నాడు అని ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు. దానికి వలన ఏమిటి అంటే పిల్లలకి దిష్టి అనేది తగిలి వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే పిల్లలు తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. జ్వరం రావడం లేదా వాళ్ళు నీరసంగా ఉండటం అట్లా ఆ పిల్లలతో మానసికంగా ఆ పిల్లలతో తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక కొందరు పిల్లలు ఏంటంటే నిద్రలో ఉలిక్కిపడి లేవటం, భయం పుడుతుంది అని అనటం, లేదా మాకేదైనా కనిపిస్తుంది అంటే ఏదైనా ఆకారంలా మాకు కనబడుతుంది అని అనటం అని చెప్పేసి మానసికంగా ఆవేదన పడుతూ ఉంటారు. వాళ్లకు ఏమిటి అంటే వారిపైన ఏదైనా చూపు పడితే అప్పటికప్పుడు వాళ్ళు మారిపోవడం, ఏడవడం, దడుచుకోవడం, తల్లి చేయి పట్టుకొని ఏడవటం ఇలాంటివి అయితే చేస్తూ ఉంటారు. ఇలాంటివి ఏంటంటే ఆ పిల్లల మీద దిష్టి ప్రభావం అనేది ఎక్కువగా పడింది అని అర్థం. నరుల దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది కదా! దిష్టితో పెద్దలమే అల్లాడిపోతుంటాం. అలాంటిది పిల్లలు ఎంత చెప్పండి? ఇక ఎదిగిన కొడుకు కాస్త సంపాదిస్తున్నాడు అంటే, మంచి ఉద్యోగం చేస్తున్నాడు అంటే, కాస్త కెరియర్‌లో సెటిల్ అయ్యాడు అంటే, వాళ్ళ మీద కూడా కొంతమంది పడి ఏడుస్తూ ఉంటారు. వారి మీద దిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. చుట్టాలు దిష్టి పెడతారు, ఫ్రెండ్సు దిష్టి పెడతారు, లేదా ఆ పిల్లల ఆఫీసులో ఉండే కొలీగ్స్ కూడా దిష్టి పెడుతూ ఉంటారు. అట్లా కూడా వాళ్ళ మీద ఏడుపు అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పట్లో ప్రతి ఒక్కరికి కూడా ఏడుపు అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇలా ప్రతి ఒక్కరు అయితే వారిపైన ఉన్న నరదృష్టి అయితే తొలగించుకోవడానికి కొన్ని పరిహారాలు అయితే పాటిస్తే సరిపోతుంది. దానిలో కూడా ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారం అయితే చేసి చూడండి. రిజల్ట్ అయితే మీకే తెలుస్తది. మీకు అయితే ఏ ఖర్చు కూడా లేదన్నమాట. అయితే మీరు ఏం చెయ్యాలో ఇప్పుడు నేను చెప్తా. ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో అన్నం వండుకుంటారు కదా! అయితే మీరు ఒక చిన్న గిన్నెలో అన్నం వండండి. అంటే ఆ గిన్నె ఎంత సైజులో ఉండాలి అంటే ఒక పావు లీటరు నీళ్లు పట్టేలాగా ఉండాలి. అలా చూసుకోండి. ఆ గిన్నెలో అన్నం వండి ఆ అన్నాన్ని చల్లారిన తర్వాత దానిని ఒక ప్లేట్ అంటే స్టీల్ ప్లేట్ కానివ్వండి, ప్లాస్టిక్ ప్లేట్ కానివ్వండి. ఇక్కడ ప్లేట్ నియమం అయితే ఏమీ లేదు. అయితే ఆ అన్నాన్ని ప్లేట్‌లో మొత్తం పెట్టేసి 3 భాగాలుగా విడదీయండి. అయితే ఈ 3 భాగాలలో ఒక దాంట్లో అంటే ఒక భాగంలో పసుపు వేసి మొత్తం పచ్చగా వచ్చేలా ముద్ద చేయండి. ఇంకో భాగంలో కుంకుమ వేసి అది మొత్తం ఎర్రగా వచ్చేలా ఒక ముద్ద చేయండి. మూడవ భాగం అలాగే తెల్లగా ఉంచేయండి. అంటే దానిలో ఏమి కూడా కలపకుండా అలాగే ముద్దలా చేసి ఉంచాలి. ఇక వీటన్నిటిని కూడా 3 ముద్దలుగా తయారు చేయండి. ఇక వాటిని ఒక దానిని ప్రక్కన ఒకటి ఉంచేసి వాటిపైన నల్ల నువ్వులు ఉంటాయి కదా! ఆ నువ్వులని బాగా చల్లాలి. అలాగే ఒక కోడిగుడ్డు కూడా తీసుకోవాలి. ఆ గుడ్డుకి ఎలా అంటే క్రాక్స్ అనేది లేకుండా చూసుకోవాలి. మరకలు అనేవి లేకుండా చూసుకోవాలి. ఏ మాత్రం కూడా పగుళ్ళు అనేది ఆ గుడ్డుకు ఉండకూడదు.
కంప్లీట్‌గా వైట్‌గా, నీట్‌గా ఉండేలా చూసుకోండి. ఇక ఈ గుడ్డు పైన ఎక్స్ అంటే ఇంటూ మార్క్ అయితే వేయాలి. ఇలా ఇంటూ మార్క్‌ని రాయాలి. అది బ్లాక్ పెన్ అంటే బ్లాక్ స్కెచ్‌తో కానియండి, లేదా పర్మనెంట్ మార్కర్ ఉంటుంది గదా! అదైనా కానివ్వండి, లేదా బొగ్గుతో అయినా గాని ఇంటూ మార్క్‌ను అయితే రాయండి. ఇలా వీటి మూడిటితో కలిపి 7 సార్లు క్లాక్ వైస్‌గా మీ కొడుకు పైన తిప్పండి. అలాగే యాంటీ క్లాక్ వైస్‌గా కూడా తిప్పండి. ఇలా తిప్పి వీటిని బయట పడేయాలి. బయట అంటే ఎవ్వరు తిరగని ప్రదేశంలో, ఎవ్వరు తొక్కని ప్రదేశంలో మాత్రమే దీనిని పడేయాలి. దీనిని అయితే ఎవ్వరు కూడా తొక్కకూడదు. ఎవ్వరు కూడా దీనిని చూడకూడదు. అలాంటి ప్రదేశాలలో మాత్రమే మీరు అయితే పడేయాలి. ఇది పడేసేటప్పుడు చిమ్మ చీకటిలో రాత్రులి సమయాల్లో మాత్రమే ఈ పరిహారం చెయ్యాలి. ఈ పరిహారం మీరైతే చేసి ఈ వస్తువులని మీరు బయట పడేయండి. మీ ఇంటి వీధి ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రం పడేయొద్దు. మీ ఇంటికి చాలా దూరంలో మాత్రమే ఈ దిష్టి తీసిన వాటిని మాత్రం పడవేయండి. అంటే చెత్త కుప్ప ఉంటుంది కదా! అక్కడ పడేసినా పర్వాలేదు. ఇలా అయితే ఈ పరిహారం చేయండి. ఇక ఈ పరిహారం అంటే ఈ దిష్టి తీసిన తర్వాత మీరు తలస్నానం చేయాలి. మీ పిల్లలు కూడా తలస్నానం చేసేయాలి. ఇలా ఈ పరిహారం చేస్తే మీ పిల్లలపై ఉండే నెగెటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. వారికి ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి. మీ పిల్లలకి చాలా మంచి జరుగుతుంది. నరదృష్టి దోషం అంతా కూడా తొలగిపోతుంది. వాళ్ళ లైఫ్ కూడా సెటిల్ అవుతుంది. విద్యార్థులు అయితే చక్కగా చదువుకుంటారు. ఇక ఉద్యోగం కోసం ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారికి కూడా ఉద్యోగం పరంగా సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిండిపోతుంది. మీ పిల్లల భవిష్యత్తు బాగా పెరుగుతుంది. వారు చక్కగా సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా పిల్లలకు అంటే ఎవరైనా మగ పిల్లలు ఎదిగిన వాళ్లకు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు కదా! ఒకవేళ వాళ్ళకి పెళ్లి సంబంధాలు కుదరటం లేదు అంటే వారిపైన ఏదైనా దోషం ఉంటుంది. అలా ఉంటేనే పెళ్లి సంబంధాలు అనేవి సరిగ్గా కుదరవు. కాబట్టి మీరు ఈ దిష్టి తీయడం ద్వారా వారికి ఉండే దోషాలు తొలగిపోయి చక్కటి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఎవరైనా ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి అనుకున్నా కూడా వారికి చక్కగా ఉద్యోగంలో సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ దిష్టి తీయడం వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలే ఉంటాయి కానీ ఏమాత్రం నష్టం అనేది ఉండదు. ఒక్కసారి నా మాటలు విని నన్ను నమ్మి ఈ దిష్టి మీ పిల్లలకు తీయండి. అలా తీస్తే గనుక తప్పకుండా మీకు వారి ఎదుగుదలను మీ కళ్ళతో మీరే చూస్తారు. కాబట్టి ఇకనైనా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. కాబట్టి వారు కూడా వాళ్ళ పిల్లలకు ఈ దిష్టి తీసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు కొంతమందికి మంచి చేసిన వారవుతారు. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు మంచి మంచి టాపిక్స్‌ని తెలుసుకోవడానికి మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.